ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడైన దేవ, మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు మా ఎడల కృప చూపించుచున్న మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభు, నీ నామమంతట్లో మీరు హెచ్చించి గణపరిచిన నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని తాకండి. ప్రభు, నిశ్చయముగా నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని మాలో జరిగించండి, మా గృహాలలో జరిగించండి. మా హృదయమై ఉన్న యెరూషలేము సరిహద్దుల్లో సమాధానం, ప్రాకారాల్లో నెమ్మది, యెరూషలేము నగలలో క్షేమము దయచేసి పరిపూర్ణ సౌందర్యము కలిగిన సియోను ఆశీర్వాదముతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ, వాక్యమయ్యున్న యేసయ్య శ్రేష్టమైన నామముననే వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్. ఈ సమయములో మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములోని విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేసుకుందాం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజయ్యుండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మొదటి వచనములో మనం పరిశీలన చేస్తే ఇర్మియా వాక్యములు అని వ్రాయబడి ఉంది. 2వ వచనములో మనం గమనిస్తే యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను అని వ్రాయబడి ఉంది. మరి ఇర్మియా వాక్యముల లేక యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెనా? ఈ రెండిట్లో ఏది అని మనం ఒకవేళ పరిశీలన చేస్తే ఇక్కడ రాయబడినట్లుగా ఇర్మియా వాక్యములు, ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు రెండు ఒకటేనండి. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మాటలు పవిత్రమైనవి, యథార్థమైనవి. దేవుని యొక్క మాటలు నిర్మలమైనవి. దేవుని యొక్క ప్రజలు, యాజక సమూహం, ప్రవక్తల గుంపు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలమైన మన యొక్క పుట్టుక అక్షయమైనటువంటి, జీవము కలిగినటువంటి, శాశ్వతమైనటువంటి దేవుని యొక్క వాక్యమును బట్టే అని అపోస్తుడైనటువంటి పేతురు భక్తకోటికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాల్లో మనము పరిశీలన చేయగలం. ప్రభునందు ప్రియులారా, దేవుని ద్వారా పిలువబడినటువంటి ప్రవక్త 40 సంవత్సరాల యొక్క పరిచర్యలో దేవుని యొక్క చిత్తమును, ఉద్దేశమును ప్రకటించడానికి ఇర్మియా వాక్యములు, ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు మనం గమనిస్తే 1వ అధ్యాయములో 5వ వచనములో జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి ఉన్నాను అని ప్రభువు మాట్లాడుతూ ఉంటుంటే, ఆ మాటకి రెస్పాన్స్గా 6వ వచనములో అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడను, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించు సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడొద్దు అని ప్రభువు మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఐఎమ్ సో యంగ్, ఐ కాంట్ ప్రీచ్ ద వర్డ్, ఐ కాంట్ స్టాండ్ అండ్ ఐ కాంట్ ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను బాలుడను అని భయపడుతూ ఉన్నాడు, నేను ప్రకటించలేను అని దిగులు పడుతూ ఉన్నాడు. అలాంటి సమయములో, అలాంటి సందర్భములో ప్రకటించాల్సిందేమో యూదా పెద్దలకు, యాజకులైనటువంటి వారికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రకటించాలి. తన యొక్క ఏజ్ని బట్టి అతను భయపడుతూ ఉన్నాడు. బిట్వీన్ 16 to 20 ఇయర్స్లో ఏజ్లో ఇర్మియా పిలువబడ్డాడు. ప్రభునందు ప్రియులారా, ఆ ఏజ్లో సైతము దేవుడు మాట్లాడుతూ, నీవు బాలుడు అనొద్దు, నేను ఎక్కడికెక్కడ పంపిస్తున్నానో, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నువ్వు వెళ్ళాలి, నేను నీకు ఆజ్ఞాపించేటువంటి
యిర్మీయాకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా వాక్కును నీవు చెప్పాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. ఆ కాలములో ప్రవక్తలు లేకపోలేదు, కళ్ళుగనేటువంటి వారు లేకపోలేదు. ఈ విషయాలను గూర్చి మనము యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనములో మనం పరిశీలన చేయగలం. అలాగనే ప్రభునందు ప్రియులారా, వారి ప్రవచనాలు వట్టివి. అలాగనే బయలు ప్రవక్తను పూజించమని, ఆరాధించమని, వారికి కలిగినటువంటి కలలను, మాకు ఇలా కలిగిన కలలు, మేము ఇలా కలకన్నాము, బయలును పూజించమని అప్పుడున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారందరినీ కూడా ప్రేరేపిస్తున్నటువంటి కాలము, ప్రేరేపిస్తున్నటువంటి వారు. వారిలో యిర్మీయా గ్రంథం 28వ అధ్యాయం కూడా మనం పరిశీలన చేస్తే, అజ్జూరు కుమారుడైన హనన్య యాజకుల ఎదుట, ప్రజల ఎదుట నిలబడి అతడు కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. మరి వారి మాటలు వినేటువంటి వారు ప్రజలు కనబడుతున్నారు, యాజకులు కనబడుతున్నారు. అలాగనే కలలు కని బయలును పూజించమని సంఘాన్ని, దేవుని ప్రజలైనటువంటి వారిని పురికొల్పుతున్నటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి కాలములో, ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ప్రభు యిర్మీయాను ఎన్నిక చేసుకొని జనముల మీద ప్రవక్తగా చేశాడు. ఇక ప్రభు పిలిచినటువంటి ఈ పిలుపునకు అష్యూరెన్స్గా 9వ వచనములో మనం పరిశీలన చేయగలం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఈ మాటలు అబద్ధ ప్రవక్తలు చెప్పేటువంటి అబద్ధాలు కావు, లేదా చెడ్డ కలలు, ప్రజలను మోసగించేటువంటి పాపములోనికి, వినాశనానికి, కీడునకు వారిని ప్రోత్సహించేటువంటి కలలు కావు ఇవి. ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట చాలా స్పష్టంగా ఉంది. నేను ఎక్కడెక్కడికి పంపిస్తున్నానో, ఎవరి మధ్యకు పంపిస్తున్నానో నీవు అక్కడికి వెళ్ళి నేను నీకు ఆజ్ఞాపించే సంగతులన్నీ కూడా చెప్పాలి అని ప్రభువు మాట్లాడుతున్నారు. యిర్మీయాకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా వాక్కు. ఇక ప్రభు ఇచ్చినటువంటి అష్యూరెన్స్లో ప్రభు యిర్మీయా నోరు ముట్టాడు. ప్రభు యిర్మీయా యొక్క నోటిని తన మాటలతో నింపాడు. ఇక నువ్వు వెళ్ళు, నిన్ను పంపువారి యొద్దకు నువ్వు వెళ్ళి ప్రకటించమని ప్రభు బలపరిస్తే, ఇక రాజులు కూడా పిలిచి యెహోవా ఏ మాట చెప్పాడో వినాలని వారి యొక్క గృహములోనికి పిలిచిన విషయాలు యిర్మీయా గ్రంథం 37వ అధ్యాయం 16-17 వచనాలు నేను చదువుతుండగా గమనించండి. రాజైన సిద్కియా అతన్ని రప్పించుటకు వర్తమానమును పంపి అతన్ని తన ఇంటికి పిలిపించి యెహోవా యొద్ద నుండి ఏ మాటైనా వచ్చనా అని అడగగా, యిర్మీయా నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడదవను మాట వచ్చిన నేను. కాబట్టి ఏ రోజైతే, ఏ సమయములో అయితే ప్రభు యిర్మీయా యొక్క నోటిని ముట్టాడో, యిర్మీయా యొక్క నోటిని తన మాటలతో నింపారో, అప్పుడు రాజుల సైతము అతనిని తన ఇంటికి పిలుచుకొని యెహోవా యొద్ద నుండి ఏ మాటైనా వచ్చినా అని అడుగుతూ ఉన్నారు. ఇక అప్పుడు ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తల్ని కానీ, మోసపురిచేటువంటి అబద్ధ కలలుగనేటువంటి వారిని కానీ పిలవలేదు. కానీ దేవుని యొక్క మాటలతో, ప్రభు యొక్క వాక్కులతో నింపబడినటువంటి యిర్మీయాను పిలిచి రాజు అడిగినటువంటి మాటను మనం చెప్పుకున్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తే ఈ లోకానికి వాక్యముగాను శరీరధారిగా వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకములో సువార్త ప్రకటించారు. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యేటువంటి సమయములో సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని, శిష్యులు చేయమని ప్రభు ఆయన కమిషన్ అప్పగించారు. అయితే తన శిష్యులైనటువంటి వారందరికీ కూడా ప్రభు ఆయన ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సమయములోనే వారితో పాటు మనతో కూడా ప్రభు మాట్లాడుతున్న ఈ మాట మత్తయి సువార్తలో నుండి 10వ అధ్యాయంలో నుండి 17-20 వచనాలను మనం గమనిస్తే, ఇశ్రాయేలీల యొక్క అన్యజనులకును సాక్షార్థమై
నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దను రాజుల యొద్దకు తేబడతారు. అధిపతుల యొద్దకు రాజుల యొద్దకు మనము పిలువబడాలి, పిలవబడతామని ప్రభు చెప్పారు. తరువాత జరిగేటువంటి పరిస్థితి, ఎలాగ మాట్లాడాలి, ఏమి చెప్పాలి అని చింతింపవద్దు. నేను పంపువారి అందరి యొద్దకు నీవు వెళ్ళాలి, నేను ప్రకటించు విషయములను, నేను నీకు తెలియచేయు సంగతులను వారికి చెప్పాలి అని ఇర్మియాకి చెప్పినటువంటి దేవుడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, మీరు రాజుల యొద్దకు వెళతారు, అధిపతుల దగ్గరికి వెళతారు, మీరు జనుల యొద్దకు వెళతారు. అలాంటి సమయములో ఏమి మాట్లాడాలా, ఏమి చెప్పాలా అని మీరు చింతించొద్దు. పలికేటువంటి మాటలు మీ సొంత మాటలు కావు, చెప్పాల్సినటువంటి మాటలు మీ సొంత విషయాలు కాదు. మీరు ప్రకటించేటువంటిది రక్షణ సువార్త, మీరు ప్రకటించేటువంటిది శాశ్వతమైన జీవము గూర్చి, అక్షయమైన రాజ్యము గూర్చి. మనం ప్రకటించాల్సినటువంటి విషయాలు దేవుని గూర్చినవి. ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా వాక్యములు అనే మాటకు అర్థములోనే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన సెలవిచ్చినటువంటి మాటలు మనకు ప్రత్యక్షమయ్యి ఆ మాటలే చెప్పడానికి ప్రభు మనలను బలపరుస్తూ ఉన్నారు. ఆయన ఇంకా చెప్తూ, మీరేమి చెప్పవలెనో ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడెను. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు అని చెప్పి ప్రభువు మాట్లాడుతున్నారు. ఆనాడు ఇర్మియాలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ, ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా వాక్కు. ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు మాటను బట్టి మనము కూడా రాజుల యొద్ద అధిపతుల యొద్ద నిలబడినప్పుడు ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని మనం చింతించకుండా ఆ సమయములో ఏం మాట్లాడాలో ప్రభువే మనకి తెలియజేస్తూ, తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చి మాట్లాడువారు ఆయనే గనక మనము దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాట మహత్తు కలిగినటువంటి మాట, తన ప్రియునికి, తన యొక్క సేవకునికి ప్రియమైనటువంటి మాట, స్వచ్ఛమైనటువంటి మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే విరివిగా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. ఎక్కడ చూసినా కానీ వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఎంత విరివిగా వాక్యం ప్రకటించేటప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఏదైతే చదువుతారో పిల్లలు స్కూల్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, దానిలోనే క్వశ్చన్స్ వస్తాయి. ఈరోజు మనం ఏమైతే వాక్యం వింటున్నామో దాన్ని బట్టే రేపటి దినము మనము ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఇంత విరివిగా ప్రకటించబడుతున్నా కానీ దేవుని యొక్క సువార్తను స్వీకరించకుండా, ఆయన యొక్క సువార్తను నమ్మకుండా, ఆయన యొక్క సువార్తకును ప్రభువునకు మనము విరోధంగా జీవిస్తే ఆనాడు దేవుని ప్రజలైనటువంటి యూదా రాజ్యం మీదకి వచ్చినటువంటి కీడు, వినాశనము తప్పక మనకు కూడా ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ కీడు నుంచి తప్పించబడాలంటే మనలో ప్రతి ఒక్కరము దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారమై ఉండాలి. దేవుని వాక్యాన్ని వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం వల్ల ఆశీర్వాదాలు ఎన్నెన్నో. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ప్రకటించేటప్పుడు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఏమీ ఏర్పడవని మనకి తెలిసినవే. ప్రభు అప్పగించినటువంటి పరిచర్యలో ఇర్మియా సాగుతున్నటువంటి సమయంలో ప్రభు మాట్లాడుతూ ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనములో, కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని మాట్లాడుతూ, నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రవక్త నోటిలో ఉన్నాయి ప్రభు మాటలు. ఆ మాటలు ఎలా ఉన్నాయంట? నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగా ఉంచాను. ఎన్నిసార్లు చెప్పినా ప్రకటించినా కానీ
వారు లోబడట్లేదు, అతిక్రమిస్తూ ఉన్నారు, అవిధేయతలో ఉన్నారు. నా వైపునకు తిరిగిన వారు కారు గనక ఎదుగో నీ నోట ఉంచినటువంటి నా మాటలు అగ్నిగా ఉన్నాయి. వింటున్నటువంటి ప్రజలు వారు కట్టెలుగా ఉన్నారు, ఈ జనము కట్టెలుగా ఉన్నారు. నీ నోట నా మాట అగ్నిగా ఉన్నది, ఇదే యెహోవా వాక్కు అని ప్రభు తెలియజేస్తున్నారు. ఇక ఈ సువార్త పరిచర్యలో ఆయనకు ఎంతో అవమానం కలిగింది, తిరస్కారం కలిగింది. ఆయన ఎన్నో విధములుగా శ్రమపడ్డాడు, ఇబ్బంది పట్టబడ్డాడు. అయినప్పటికీ అలాంటి సమయాల్లో సైతము అతడు ఏమనుకున్నాడు? ఇబ్బంది కలిగినప్పుడు సువార్త ప్రకటించడానికి ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం, అలాగనే 23వ అధ్యాయం 29 వచనాలు విషయాలు నేను మీకు ప్రకటిస్తున్నాను, దయచేసి గమనించండి. నీ నామమును బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలో మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క సువార్త ప్రకటించేటప్పుడు మనకి ఇబ్బందులు కలుగుతాయి, ఆటంకాలు, అభ్యంతరాలు ఉంటాయి, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి, వ్యతిరేకులు ఉంటారు, ఎదురాడేవారు ఉంటారు. అయినప్పటికీ అలాంటి సమయంలో అతడేమనుకున్నాడు? నీ నామమును బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, నీ వాక్యము నా హృదయములో అగ్ని మండుచు నా ఎముకలలో మూయబడి ఉన్నట్లున్నది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనం చాలా స్వరాలు వింటూ ఉన్నాం. మనకు వినిపించేటువంటి స్వరాలు లోక సంబంధమైనవి, పాప సంబంధమైనవి. సోషల్ నెట్వర్క్లో ఎన్ని మంచి విషయాలు వింటున్నాం, ఎన్ని పనికిరానటువంటి విషయాలు మనం వింటున్నాం. ఇక సంబంధించి మన చుట్టూ ఉండేటువంటి మనుషుల మధ్య అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళ మాటలు ఎన్ని వింటున్నామో. ఇక నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రపంచానికి సంబంధించి న్యూస్ వినబడుతూనే ఉన్నాయి. కొన్ని వార్తలు మనుషులను భయపెట్టేవిగా ఉన్నాయి, కొందరు మాటలు మనుషులను బాధపెట్టేవిగా ఉన్నాయి, కలవరపరిచేవిగా ఉన్నాయి. కొంతమంది కొన్ని విషయాలు, మాటలు తప్పు మార్గములోనికి, చెడు మార్గములోనికి, నాశనానికి, పతనానికి, పాతాళానికి నడిపించేవిగా ఉన్నాయి. కొందరు మాటలు షుగర్ కోటెడ్ వర్డ్స్ అంటారు. వారి హృదయంలో ద్వేషం ఉంటుంది, వారి మీద కోపం ఉంటుంది, వారి నాశనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, పైకి మాత్రం ప్రేమ ఉన్న వాళ్ళ వల్లే మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి మాటలు ఆయన చుట్టూ కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. అలాంటి సమయంలో ఈయన ప్రకటించండి, నాకు తిరుగుబాటు చేస్తున్నారు, నేను చెప్పినప్పుడల్లా, వాక్యం బోధించినప్పుడల్లా బలత్కారం జరుగుతూ ఉంది, నేను ఈ వాక్యాన్ని ప్రకటించను, నీ నామమును ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, నీ వాక్యము నా హృదయములో అగ్నివలే ఉంది, నా ఎముకల్లో మూయబడి ఉన్నట్లుంది. నేను విసికి ఉన్నాను, కానీ నేను చెప్పడం మాత్రం మానలేదు అంటున్నాడు. ఎందుకు ఇలాగంటున్నాడు? ఆయన హృదయములో అగ్నివలే మండుతుంది, ఎముకల్లో మూయబడినట్లుంది, మండుతూ ఉంది, అగ్నివలే మండుతూ ఉంది. ఎంత కష్టమైనా కానీ, నేను మాత్రము ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా కానీ నీ వాక్యము చెప్పడము, ప్రకటింపడం మానలేదు అనడానికి కారణం ఏంటంటే తెలుసా? మరి నేను ఈ హిబ్రూ వర్డ్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, దయచేసి మీరు వినండి. రబ్బీం హకోలోట్ లహీం హిక్షావిటి అనే మాటకు అర్థం ఏంటంటే, రబ్బీం మెనీ, హకోలోట్ వాయిసెస్, లహీం ఐ, హిక్షావిటి హర్డ్. నేను చాలా స్వరాలు వింటున్నాను, చాలామంది స్వరాలు వింటున్నాను, వార్తలు వింటున్నాను. ఒక ప్రక్కన నా ప్రక్కన మాట్లాడే అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళ స్వరాలు వింటున్నాను. సోషల్ నెట్వర్క్లో సంబంధించి చాలా ఇతర స్వరాలు వింటున్నాను. ఎన్ని స్వరాలో వింటున్నాను. రబ్బీం హకోలోట్ లహీం హిక్షావిటి, ఎన్ని స్వరాల మధ్య నాకు ఒక స్వరం వినబడుతుంది. ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. దేవుని ప్రజలమైన
మనకి ప్రత్యక్షమైన దేవుని యొక్క వాక్కు, యేసుక్రీస్తు ప్రభువే వాక్కై ఉండగా మనకు కూడా వినబడుతూ ఉంటుంటే ఎన్ని వాయిస్ల మధ్య, ఎన్ని స్వరాల మధ్య ఎంత తిరుగుబాటు జరుగుతున్నా, ఎంత ప్రతికూలమైన పరిస్థితులు కలిగి ఉన్నా కానీ నేను నీ వాక్యం మాత్రం ప్రకటించకుండా మానలేను అనడానికి కారణం ఏంటంటే, ఏ స్వరమైతే వింటున్నాడో అది హృదయములో మండుతూ ఉంది, మండుతూ ఉంది, ఎముకలలో మండుతూ ఉంది, అగ్నివలే మండుతూ ఉంది. మాటకి అర్థం అఖోల్ ఇకాద్ బీబోయేర్, బట్ వన్ వాయిస్ ఈజ్ బర్నింగ్ ఇన్ మీ. ఒకే ఒక స్వరం, ఇన్ని స్వరాల మధ్య నేను వింటున్నటువంటి నీ స్వరం నా హృదయములో మండుతూ ఉంది, నా ఎముకల్లో మండుతూ ఉంది. అఖోల్ ఇకాద్ బీబోయేర్, ఆ స్వరము, నీ స్వరము నా హృదయములో మండుతూ ఉంది, నా హృదయములో అగ్నివలే మండుతూ ఉంది, నా ఎముకలలో కాలుస్తూ ఉంది. నేను మాత్రము నీ మాటలు చెప్పకుండా మానను, నేను ప్రకటిస్తాను అని ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి మనం రక్షించబడినటువంటి వారం మనం మౌనంగా ఉండే సమయం మాత్రం కాదు. ప్రభువు మనకిస్తున్నటువంటి ఆజ్ఞ ప్రకారం మనము సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తీస అనుభవంలోనికి అనేక మందిని నడిపించాలి. కొందరినైనా పాతాళ పంచుల్లో ఉన్నటువంటి వాన్ని మనం బ్రతికించాలి. ఎందుకంటే ఇర్మియా యొక్క హృదయములోను ఎముకల్లోనూ మండుచున్న స్వరం, ఆ స్వరం మనలో మండుతూ ఉంది. అనేక స్వరాలను మనం కూడా వింటూ ఉన్నాం. రబ్బీం, హకోలోట్, లహీం, హిక్షావిటి, అనేక స్వరాలు వింటూ ఉన్నాం. కానీ మనలను మండించినటువంటి స్వరం, మన హృదయములో మండుతున్నటువంటి అగ్నివలే మండుతున్నటువంటి స్వరం అఖోల్ ఇకాద్ బీబోయేర్, నీ స్వరం మాత్రం నా హృదయములో అగ్నివలే మండుతూ ఉంది, నా ఎముకల్లో మండుతూ ఉంది. అందుకనే ఇదే ఇర్మియా ప్రవక్త ప్రభు యొక్క వాక్కును గురించి మాట్లాడుతూ, తండ్రి అయిన దేవుడు ఇర్మియా గ్రంథములో 23:29 చూస్తే, నా వాక్కు ఎవనికుండెనో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను, నా మాట నీ నోటిలో ఉంచి ఉన్నాను. నిన్ను పంపువారి యొద్దకు నువ్వు వెళ్ళాలి, అధికారుల యొద్దకు వెళ్ళాలి, రాజుల యొద్దకు వెళ్ళాలి. ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలని ఆలోచించొద్దు. ఆ సమయంలో నీకు అనుగ్రహించబడుతుంది. తండ్రి దేవుని యొక్క ఆత్మ నీలో నుండి మాట్లాడతారు. కాబట్టి నీకు దేవుని యొక్క వాక్కు ఉంది గనక నువ్వు ప్రకటించాలి. నా మాట ఎవనికి ఉండెనో అతడు సత్యమును బట్టి మాట చెప్పవలెను, నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి ఫలము ఫలించి ధాన్యము మరి కొట్లలో చేర్చబడితే దాని మీద ఉన్నటువంటి పొట్టు, చెత్త అగ్నిలో కాల్చివేయబడుతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ప్రభు మీద శ్రద్ధ లేనటువంటి, ప్రభు సువార్త గురించి ఆలోచించినటువంటి, దేవుని వాక్యము పట్ల కానీ, నశించిపోతున్న ఆత్మల పట్ల కానీ భారము లేనటువంటి చెత్తతో నీకేం సంబంధం? ప్రియ సహోదరుడా, సహోదరి, ధాన్యముతో పోల్చబడ్డావు. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము అని ప్రభువు మాట్లాడుతున్నారు. ఇక ఎవరి గురించి అయినా మాట్లాడాల్సి వస్తే అదంతా చెత్త అని మనం మాట్లాడుకుంటాం. అలాగే దేవుని యొక్క ఆలోచన, దేవుని యందు భయభక్తులు, దేవుని సువార్తను గురించి కానీ, దేవుని యొక్క పరిచర్య గురించి కానీ, దైవిక సంబంధమైన విషయాల మీద ఆలోచన లేని వారందరూ చెత్తతో సమానులే, చెత్తతో సంబంధించినటువంటి వారు. కాబట్టి ధాన్యముతో పోల్చబడిన నీవు ప్రభు మాటలు అనుగ్రహించబడి సత్యమును బట్టి నా మాట బోధింపవలెను, చెప్పవలెను అని ప్రభు నీకు అప్పగిస్తూ ఉండగా, దిస్ ఈజ్ ఫర్ యూ. ప్రభు నందు ప్రియులారా,
నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. ఈ మాటే కదా నిన్ను నన్ను బ్రతికించింది. ఈ మాటే కదా మనల్ని స్వస్థపరిచింది. ఈ మాటే కదా మనల్ని విడిపించింది. ఈ మాటే కదా మనల్ని స్థిరపరిచింది. ఈ మాటే కదా మనల్ని బాగు చేసింది. డెల్టా అన్నారు, ఒమిక్రాన్ అన్నారు, కరోనాకి సంబంధించి అయిపోయింది. ఇప్పటి పరిస్థితుల్లో కోవిడ్ మరలా తిరగపెట్టి ముమ్మరమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు కరోనా లాక్డౌన్ పీరియడ్ అంతా కూడా మనల్ని ఎలా సంరక్షించారో, కాపాడారో, బ్రతికించారో. ఆయన మాట, నీ వాక్యమే నన్ను బ్రతికించినని ఆయన మాట మనల్ని ఎలా బ్రతికించిందో జ్ఞాపకం చేసుకుందాం. అకోల్ గికాద్ బి బోయేర్, ఆయన స్వరము మన యొక్క హృదయములు ఎలా మండించిందో, మన ఎముకల్లో ఎలా మండిందో, అగ్నివలే మనల్ని ఎలా బ్రతికించిందో ఆయన స్వరం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన స్వరం మనల్ని ఎలా ఓదార్చిందో, మనల్ని ఎలా లేవనెత్తిందో. ఆయన స్వరము, ఆయన మాట మిక్కిలి స్వచ్ఛమైనది, నీ సేవకునికి ప్రియమైనది. అటువంటి మాట ప్రభు నీకు ఇచ్చారు. కాబట్టి ఇది మన సమయం. ప్రభు కొరకు నిలబడదాం. యిర్మీయా ప్రభు కొరకు నిలబడి, ఇది మొట్టమొదటి సంవత్సరంలో ప్రభు మాట్లాడినటువంటి మాటలు. ఈ మాటలన్నిటినీ తీసుకొని 40 సంవత్సరాలు ప్రకటించాడు. అలాగే నేను ఈరోజు ప్రభు మాట్లాడుతున్న ఈ మాటను బట్టి ఈ సంవత్సరము ఆదిలో ఉన్నటువంటి మనం సంవత్సరాంతము వరకు ప్రతిరోజు కూడా దేవుని మాటలు ప్రకటించి ఆయన పరిశుద్ధమైన నామమును ఘనపరుద్దాం, మహిమపరుద్దాం. అటువంటి కృపను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. God be with you and God bless you.